అందరికీ నమస్కారం. నా చేతిలో ఏముందో చూస్తున్నారా? వైభవ్ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో, పక్కకే శ్రీ యంత్రం కూడా ఉంది. అయితే ఈ వైభవ్ లక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలో అన్న దాని గురించి నేను ఈరోజు డీటెయిల్గా చూపిస్తాను. లాస్ట్ వీక్ అయితే స్టోరీ, దాని పద్ధతి ఎలానో చెప్పాను కదా. ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ గా మీరు ఫోటో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారి పక్కకు శ్రీ యంత్రం ఉండాలి. శ్రీ యంత్రం చుట్టూన అవేంటి అష్టలక్ష్ములు ఉంటాయి. కాబట్టి మీరు ఫోటో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అవి ఉన్నాయా లేవా చూసుకోండి. శ్రీ యంత్రం, అష్టలక్ష్ములు ఉన్నాయా లేదా చూసుకోండి. ఫస్ట్ గా ముందు మనం ఏం చేయాలి అంటే, ఒక పీట తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఎర్ర బట్టని, అంటే బ్లౌజ్ పీస్ ఉంటది కదా, ఆ బ్లౌజ్ పీస్ ని పరుచుకోవాలి. ఏ బ్లౌజ్ పీస్ అంటే మంచిది తీసుకోండి. ఎందుకంటే మీరు ఎన్ని వారాలు యూజ్ చేసుకుంటారు అంటే 11 వారాలు ఒక్క పొద్దు ఉంటారా, లేదా 21 వారాలు ఒక్క పొద్దు ఉంటారా అమ్మవారికి, వైభవ లక్ష్మికి, అది ముందుగానే మీరు డిసైడ్ అయిన తర్వాతనే ఈ పూజ చేసుకోవాలి. కాబట్టి అమ్మవారి ఫోటో కింద మనము పీట వేసి బట్ట పరిచి ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత ఇలా పసుపుతోని ఒక చిన్న ముగ్గులాగా, లేదంటే పద్మం, మీకు ఏది వస్తే అది అమ్మవారి ముందు వేసుకోవాలి. భక్తి శ్రద్ధలతోని చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఈ పూజ ఒక పండుగ లాగానే అనిపిస్తుంది. ముందుగా నేను ముగ్గు వేసేసాను, దానిపైన పసుపు కుంకుమ పెట్టాను. తర్వాత మీరు కొన్ని బియ్యాన్ని అయితే ఇలా పోసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకంటే దీనిపైన మనము కలుషం పెట్టుకోవాలి. కాబట్టి మీరు బియ్యాన్ని ఎంత అయితే తీసుకుంటున్నారో అది నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఈ రోజంతా జై మాతా లక్ష్మి, జై మాతా లక్ష్మి అని అనుకోవాలి. పొద్దున్నుండి పూజ అయిన తర్వాత వరకు ఈ మాట అనుకుంటూనే ఉండాలి. ఎవరి గురించి కూడా చెడుగా తలచొద్దు, చెడుగా మాట్లాడకూడదు. చూస్తున్నారా? ఇప్పుడు ఈ కలశాన్ని మనము కడిగి శుభ్రంగా చేసుకొని నీళ్లు పోసుకొని అక్కడ బియ్యం చెదురుగా చేసాం కదా, దానిపైన పెట్టుకోవాలి. పసుపు కుంకుమలు 5 పెట్టుకోవచ్చు, లేదు అంటే 3 కూడా పెట్టుకోవచ్చు. 2 పసుపు 1 కుంకుమ, లేదు అంటే 3 పసుపు 2 కుంకుమలు పెట్టుకోవచ్చు. అయితే మనం కలశానికి కూడా కంకణం కట్టుకోవాలి. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలంటే చాలా ఇష్టం కాబట్టి మనం ఎరుపు రంగు వస్త్రాలతోనే ఈ పూజ చేసుకోవచ్చు. కలశాన్ని జాగ్రత్తగా పెట్టండి, ఎందుకంటే ఈ పూజ అంతా అయిపోయే వరకు కలశం జాగ్రత్తగా ఉండాలి. మీరు అమ్మవారిని ఎంత అలంకరించాలనుకుంటే అంత అలంకరించుకోవచ్చు. అది మన సంతోషానికి తగ్గట్టుగా ఉంటుంది. ఎంత ఎక్కువ చేసుకుంటే మనమే అంత సంతోషపడుతూ ఉంటాం. ఒక చిన్న బేబీని రెడీ చేస్తున్నామా అన్నంత ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మన సంతోషానికి ఎంత తగ్గితే అంత చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి లిమిటేషన్స్ లేవు. ఇప్పుడు మనం కలశాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాము. 5 ఆకులు పెట్టుకోండి. కలశంలో కింద బియ్యము, దాని తర్వాత రాగి చెంబు, తర్వాత ఇలా 5 తమలపాకుల్ని చుట్టూగా పెట్టుకోండి. జాగ్రత్త పెట్టుకోండి, ఎటువంటి అంటే కదలికలు లేకుండా, ఎందుకంటే పూజ అయ్యే వరకు మనం ఉంచుకోవాలి కదా. దానిపైన ఒక చిన్న గిన్నె పెట్టి ఒక ఉంగరాన్ని పెట్టాలి. అంటే మీ దగ్గర బంగారం ఉంటే బంగారము, బంగారము లేకపోయినా సిల్వర్ కాయిన్ కానీ, సిల్వర్ కి సంబంధించిన ఏవైనా పెట్టుకోవచ్చు. సిల్వర్ కూడా లేకపోతే 1 రూపాయి నాణ్యాన్ని కూడా పెట్టవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా కలశాన్ని, ఫోటోని అన్నిటినీ మనం రెడీ చేసుకున్న తర్వాత పువ్వులు పెట్టి అలంకరించుకోవాలి. అమ్మవారి ముందు మనం కావాల్సినవన్నీ ముందుగానే పెట్టుకుంటే పూజ కథ చదివే అప్పుడు ప్రతిసారి ఇది గుర్తొచ్చింది, అది గుర్తొచ్చిందని లేవకుండా ఉండొచ్చు. కాబట్టి మీరు ముందుగానే పూజకు సంబంధించినవన్నీ ఇలా అలంకరించుకొని రెడీగా ఉండండి. దీని తర్వాత అమ్మవారి ముందు 2 తమలపాకుల్ని వేసి పసుపుతోని అమ్మవారిని, అంటే గౌరీదేవిని మనం చేసుకోవాలి. పసుపుతోని గౌరమ్మని చేసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకుంటూ తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ అని 2 ఉంటాయి కదా, అలా రెండింటిని మనం పసుపుతోని చేసుకోవాలి. ఈ పసుపుని కూడా మనం పూజ చేసేప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా పగుళ్ళు లేకుండా చేసుకోండి. చూస్తున్నారు, కింద చిన్నగా వస్త్రం వేసి, అంటే కాటన్ ని పెట్టి ఇలా తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ అని చేసిన తర్వాత ఈ గౌరీదేవికి కూడా మనం
అదేంటి అలంకరణ చేసుకోవచ్చు. మీరు ఇది చిన్న పోకలాగా ఉంటది కదా, దాన్ని కూడా వినాయకుడు అని చెప్పేసి బొట్టు పెట్టి మనం పూజలో పెట్టుకోవాల్సి ఉంటది. కాబట్టి ఇది అంతా రెడీ అయిన తర్వాత వస్త్రము, పువ్వులు, అక్షంతలు, పసుపు, కుంకుమ అన్ని రెడీ చేసుకొని పూజకు సిద్ధంగా ఉండాలి. ఇలా ఇక్కడ పూజ అది అంతా రెడీ అయిన తర్వాత మనము ఇక్కడ శ్లోకము చదివిన తర్వాత పూజలో కథలోకి వెళ్ళాలి. ఫస్ట్ లక్ష్మీ స్తుతిని స్తుతించిన తర్వాత శ్లోకం ఉంటది. ఈ లాస్ట్ వైభవ లక్ష్మి వ్రత కథ పుస్తకంలో మనకు ఫస్ట్ లక్ష్మీ స్తుతి ఉంటది. లక్ష్మీ స్తుతిని చదివిన తర్వాత వైభవ లక్ష్మి కథని మనం చదువుకోవాలి. దాని తర్వాత కొన్ని అష్టలక్ష్మిలకు మనం కోరుతున్నట్టు కొన్ని వాక్యాలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా శ్రద్ధ భక్తులతోని మనం చదవాలి. ఈ అమ్మవారి కథ చదువుతున్నంతసేపు అమ్మవారు మనతోనే ఉందా అన్నంత సంతృప్తితోనే ఉంటది. ఇలా కథ ముగిసిన తర్వాత మనం కొబ్బరికాయని కొట్టాలి. కొబ్బరికాయని కొట్టిన తర్వాత హారతి, మంగళారతికి అన్ని రెడీ పెట్టుకొని మనం మంగళారతి పాట కూడా పాడుకోవాలి. ముత్తైదువులు వస్తారు కదా, వాళ్ళ కోసం కావాల్సినవి అన్ని ముందుగానే పూజకి ముందుగానే సిద్ధంగా చేసుకుంటే పూజ తర్వాత మనకి ఎటువంటి హడావిడి ఉండదు. ఎందుకంటే ఈ పసుపు బొట్టు తీసుకోవడానికి శుక్రవారం రోజు ఎంత మందికి వీలైతే అంతమందికి పసుపు బొట్టు ఇచ్చుకుంటే ఆ సంతోషం ఇంకో లెవెల్ అని అయితే చెప్పొచ్చు. మనం ఎలాంటి పువ్వులైనా పెట్టుకోవచ్చండి, కానీ కొన్ని అయితే ఎరుపు రంగు పువ్వులను పెట్టుకుంటే అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి మనసు ఆహ్లాదకరంగా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఎరుపు రంగు పువ్వులను మాత్రం మీరు పూజలో పెట్టండి. ఇలా మేము పూజ తర్వాత కొబ్బరికాయ కొట్టి మంగళారతి పాటను పాడాం. ఈ మంగళారతి పాట కూడా ఈ పుస్తకంలోనే ఉంటది. వైభవ లక్ష్మి వ్రత కథ అనే బుక్ లోనే లాస్ట్ పేజీలో మనకి మంగళారతి పాట కూడా ఉంటది. కాబట్టి మీరు మంగళారతి పాట కూడా కంప్లీట్ చేసుకోండి. అన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రశాంతంగా చేసుకోండి. ఈ రోజు మాకు కమల పువ్వు కూడా దొరికింది, అంటే లోటస్ ఫ్లవర్ కూడా దొరికింది. అమ్మవారికి ఇష్టం కాబట్టి అది కూడా మేము పెట్టేశాము. ఇలా మంగళారతి పాటని మీకు ఆ వైభవ లక్ష్మి వ్రత కథలో ఉన్న దాంట్లో ఉన్న మంగళారతి పాట తర్వాత ఇంకేదైనా నచ్చితే కూడా మీరు పాడుకోవచ్చు. ఇదే పాడాలని ఏం లేదు, ఆ పాట తర్వాత ఏదైనా కూడా పాడుకోవచ్చు. మా ఇంటికి వచ్చిన ముత్తైదులకి మేము ఇలా పసుపు రాసి కాళ్ళకి ఏజ్ సంబంధం ఏం ఉండదండి. వాళ్ళు కొంచెం చిన్న వాళ్ళమా పెద్ద వాళ్ళమా మీరు ముట్టొచ్చా మా కాళ్ళు అన్నారు కాబట్టి అటువంటి ఏం ప్రాబ్లం లేదు. చిన్న పిల్లలకు కూడా, ఇక్కడ కన్నె పిల్లలు కూడా వచ్చారు కదా, సేమ్ పెద్ద వాళ్ళకి ఎలా చేసామో అలాగే కన్నె పిల్లలకు కూడా చేసుకుంటే చాలా శుభం అండి. మనము 11 లేదా 21 ముత్తైదులకు ఇచ్చుకోవచ్చు, లేదంటే కనీసం 5గురికి ఇచ్చుకున్న సంతోషమే. అమ్మవారిని కూడా ఫస్ట్ అమ్మవారికి ఇచ్చుకున్న తర్వాత ఇలా అందరికి పసుపు పెట్టి కాళ్ళకి, తర్వాత పసుబొట్టు ఇచ్చుకోండి, కంకణం కట్టండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి ఇచ్చుకుంటే ఆ సంతోషం వేరేగా ఉంటది. కాబట్టి మీరు అందరికి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి కంకణం కట్టి తర్వాత పసుపు తాంబూలాన్ని ఇవ్వండి. వాళ్ళ దీవెనలు తీసుకుంటేనే మనము పూజ చేసుకున్న పుణ్యం అయితే దక్కుతుంది. వైభవ లక్ష్మి వ్రతం అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో సుఖశాంతులు నెలకొల్తాయని కథలో ఉంది. అలాగే ఈ వ్రతం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ నోట నేను ఈ మాట విన్నా, మాకు మంచి జరిగింది, ఈ వ్రతం చేసిన తర్వాత బాగుంది, మేము అనుకున్న కోరికలు తీరాయి అని చెప్పడం నేను విన్నాను. కాబట్టి ఈ వ్రతం చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసినట్టయితే డీటెయిల్గా ఉంటుంది ప్రతిదీ, కాబట్టి మీరు ఇది ఫాలో అవ్వచ్చు. ఇలా నేను ప్రసాదానికి అంటే పూర్ణం చేశాను. ఒక్కొక్క ప్లేస్లో దీన్ని ఒక్కొక్క మాట అంటారు. పూర్ణం అనేది శనగపప్పు చక్కెరతో చేశాను, కొందరు పెసరపప్పు చక్కెరతో చేస్తారు. అట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం పెట్టొచ్చు. లాస్ట్ రోజు వేరేలాగా ఉంటది, ఈ రోజు వేరేలాగా ఉంటది. అంటే పూజ అంతా సేమే ఉంటది కానీ లాస్ట్ రోజు చెల్లించే రోజు మనము వేరేలాగా ఉంటది. అంటే బుక్స్, కన్నుములు, అమ్మవారికి సంబంధించిన అన్ని వీళ్ళకి ఇచ్చుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కాదు, చిన్నపిల్లలు కూడా కన్నె పిల్లలై తీసుకుంటే ఇంకా బాగుంటది. కాబట్టి నాకు అనుకోకుండా ఈ చిన్నపిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు తీసుకొని వచ్చారు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది.
ఈ వైభవ లక్ష్మి వ్రత కథ విన్నా, చదివినా, చెప్పినా అనేక సుఖాలు అమ్మవారు మనపైన కురిపిస్తుందంట. ఈ వైభవ లక్ష్మీదేవి మీ ఇంట అందరినీ చల్లగా చూడాలి, అందరూ కోరుకున్న కోరికలు తీర్చాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.